నమస్తే అండి. నేనైతే ఈరోజు కొత్త చింతకాయ పచ్చడిలో ఎండుమిరపకాయలేసి రోటి పచ్చడి చేశాను. అది ఎలా చేశానో చూపిస్తానండి. నేను ఎలా చేశానో చూపిస్తాను. మొదటగా బాండీలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అలాగే కరివేపాకు వేసుకొని సన్న మంట మీద వేపుకొని దించుకోవాలండి. మనకి రోలు ఇష్టమైతే రోలు లేదా మిక్సీలోనన్నా వేసుకోవచ్చు. నేనైతే రోటి పచ్చడి అని రోల్లోనే చేశాను. అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని మరి మనకి చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవచ్చు. అసలు వేసుకోకపోయినా ఆ ఉప్పు మనకు సరిపోతుంది. ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత చింతకాయను వేసి మనం ఉప్పు వేసి నూరుకొని ఊరబెట్టుకుంటాం కదా, ఆ చింతకాయను వేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలండి. అలాగే మరి తీసేసే ముందు చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. మనకి ఇష్టమైతే పెద్ద ఉల్లిపాయ వేసుకోవచ్చు, లేదంటే అలాగే తీసుకొని తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చింతకాయ పచ్చడి. ఇలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, అలాగే దోస గింజలు కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు మరి వేసవి కాలం కదా, అందరూ అన్ని పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. అవి కూడా మా ఛానల్లో చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.